కల్వరి గిరిలో ప్రాణం పెట్టిన యేసు నామంలో మరి కొన్ని బైబిల్ సత్యాలు, బైబిల్ వల్ల మనకి ఉపయోగపడేటువంటి చక్కని భావాల్ని తెలుపుకుని, మరి కొన్ని జీవిత సత్యాల్ని కూడా ధ్యానిస్తూ, రాకడ సమయంలో మనం సిద్ధపాటు గురించి ఈరోజు హెచ్చరించాలని నేను కూడా మేలు పొంది మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అయితే బైబిల్ పరంగా మనం నిన్న కొన్ని చెప్పుకున్నాం. మరి బైబిలు మనకి ఏం చేస్తుంది? జీవితాలను మారుస్తుంది. మన దృష్టిని కేంద్రీకరిస్తుంది. మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆలోచనలు కాపాడుతుంది. శోధనలో పోరాడుతుంది. శాంతిని అందిస్తుంది. మంచి సంబంధాలు పెంచుతుంది. మంచి దృక్పథాన్ని అందిస్తుంది. అధికారం ఇస్తుంది. మరి మన మనసులో దృఢీకరణ చేసే నిర్ణయాలను ఇస్తుంది. మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం ఎవరో గుర్తు చేస్తుంది. మనకు ఆత్మకు పోషిస్తుంది. మోసాల నుండి విముక్తిస్తుంది. మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తుంది. మన ప్రాధాన్యతలను నిర్వహిస్తుంది, నిర్దేశిస్తుంది. అంతేకాదు మన జీవితాల్లో మరి ఏ రకంగానన్నా మరి ఆ, వినటానికి కటువుగా అనిపించిన కొన్ని వాస్తవాలు చెప్పే హెచ్చరికలు, భక్తులు చెప్పే సలహాలను మనం జాగ్రత్తగా పాటించడం నేర్చుకోవాలి. మనం పూర్తిగా సంతోషంగా ఉండటానికి అవరోధాలు ఒక్కటే. మనకున్న పనులు నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. మన మనసుని, మన ధ్యానాన్ని మన కంట్రోల్ చేసేది బైబిల్ ధ్యానమే అని గుర్తుపెట్టుకుందాం. అధికారంలో ఉన్న నిగర్వంగా, వినమ్రంగా, సామాన్యులతో కూడా మాట్లాడుతూ తగ్గించుకుని ఉండేవాడే నిజమైన నాయకుడిగా ఉంటాడు. మంచి మాట వల్లే ధనము, బంధుమిత్రులు కూడా లభిస్తారు. ప్రతి నిమిషం వ్యర్థం చేసుకోకుండా, దినములు చెడ్డవి గనుక కాలం సద్వినియోగం చేసుకోమని కూడా పౌలు చెప్పాడు. వృధా చేయకూడదు. మరి కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది. కోపానికి పశులమైపోతే యథార్థాన్ని చూడగల శక్తి కోల్పోతాం. మరి వినాశాన్ని పొందుతామని ఆగ్రహం మానము, కోపం మానుకునము. సాయంత్రం లోపే మన కోపాన్ని మనం క్షమాపణ కోరుకోవాలని బైబిల్ చెప్తుంది. గొప్ప రచయితల సాహిత్యాన్ని చదవటం వల్ల ఉన్నతమైన ఆలోచనలో మంచి వ్యక్తిత్వం అని చెప్పాడు సర్వేపల్లి రాధాకృష్ణ. కానీ బైబిల్ చదవటం వల్ల ఆ బైబిలు మరి హెబ్రీ 11 అధ్యాయంలో ఉండే విశ్వాస వీరుల చరిత్రలు మనకెంతో స్ఫూర్తినిస్తాయని గుర్తుపెట్టుకుందాం. నీ గురించి నువ్వు ఉన్నతంగా ఊహించుకోవడం లేదా తక్కువగా అంచనా వేసుకోవడం, రెండు కూడా తప్పే. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి. అయితే మన జీవితాల్లో మరి ఈ వాస్తవ పరిస్థితుల్లో రాకడ అనుభవాల్లో మనం ఎలా సిద్ధపడాలి? ఆ హృదయం ఎలా కలిగి ఉండాలి? మా హృదయాన్ని నేడు ఈ తరాల్లో మరి ఎన్నో క్రైస్తవ సత్యాలు తెలుసుకుని ఉన్నాము, కానీ రాకడ గురించి ఏమి జరుగుతున్నాయో చక్కగా ఆసక్తిగా వార్తలు వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ దాని గురించి మన సిద్ధపాటులో ఆసక్తి లేని వారంగా ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. గతంలో దేవుని దయను మరి ఎంతో ఉన్నతమైనటువంటి పిలుపులో ఉన్నటువంటి మనము మొదట్లో ఉండే ప్రేమను మనం పోగొట్టుకోకుండా ఆసక్తితో దేవుణ్ణి మరి వెంబడిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, ఉజ్జీవంతో, తాజా భక్తితో మనం ప్రేమించాలి ఆయన్ని. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం మరి పాత అనుభవాలతో మనం ఆధారపడకూడదు. క్రీస్తుని ముందు మరి పుట్టినప్పుడు మరి క్రీస్తుకు ముందుగా యోహాను పుట్టాడు. ఆయన రాకడకు సిద్ధం చేశాడు. ఆయన జీవితం కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన్ని ఏ విధంగా రాకడకు ఆయన సిద్ధపరిచాడో మనం ఆయన ఆశయాలను మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. మరోసారి జ్ఞాపకం చేసుకుంటే లూకా 1 జకర్యాకు దూత కనిపించి బాప్తిసమిచ్చి యోహాను గురించి ప్రవచించాడు. లూకా 1:15 దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు. అది ఎంత మంచి మాట చెప్పాడు యోహాను గురించి. క్రీస్తు రాకడకు ప్రజలు సిద్ధపరిచాడు. ప్రజల దృష్టిలో గొప్పవాడిగా ఉండకూడదు, కానీ తగ్గింపుతో ఉండాలని నేర్పించాడు. క్రైస్తవ ప్రజలు మరి దేవుని దృక్పథంలో గొప్పవారిగా ఉండాలని, అంటే ఉన్నతంగా ప్రయత్నాలు చేయాలని, అధిక ఆధిపత్యం వహించాలని కోరుకుంటాం. కానీ మనం తగ్గించుకుందామని నేను క్రీస్తు గురించి ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన తగ్గాలి, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాడిని తగ్గించుకున్న యోహాను ఎంతో భక్తుడు. మరి ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో దేవుడు చక్కగా ప్రశంసించాడు కూడా. శిష్యులు దే యోహాను శిష్యులు కూడా క్రీస్తు శిష్యులుగా మారిపోయారు. ఏం బాధపడలేదు. మరి ద్రాక్షారసం, మద్యం కూడా తీసుకోలేదు. మరి అవిధేయులను ప్రజల వైపు తిప్పాడు. ప్రజలు సిద్ధపరచాలి. మనం కూడా అదే పని చేయాలి. అవిశ్వాసైన వాళ్ళని మనం దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించాలి. అంత్య దినాల్లో అందరినీ కూడా నిత్యత్వానికి మనం సిద్ధపరచాలి.
మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో మలాకీలో ఒక మార్గం ఉంది. నేను ముందు 4:5లో మలాకీ ఎంత విలువైన మాట అంటే బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ చివరి మాట. నేను ముందుగా రాకడకు మునుపు ప్రవక్త అయిన ఏలియాను పంపుతున్నాను. ఏలియా ఆత్మ గలవాడే యోహాను. ఏలియాను పంపుతున్నాడు అంటే క్రీస్తు మరి వంశావళి చెప్పక ముందు యోహాన్ చరిత్రే ఉంటుంది కదా. మరి అది కొన్ని నెలలే కదా పెద్దవాడు. మరి ఎంత చక్కటి ముంగుర్తుగా రాకడ కొరకు సిద్ధపరిచిన వ్యక్తిగా తను చూపించాడు. పాత నిబంధనలోనే మలాకి ప్రవక్త ఆయన పేరు చెప్పి పెట్టాడు. తర్వాత మరి ఇన్ని 3,000 సంవత్సరాల తర్వాత వరకు కూడా సరైనటువంటి అనుభవాలు లేవు. మరి తర్వాత క్రీస్తు పుట్టిన తర్వాతే కదా అన్ని రకాల అనుభవాలు మనం న్యూ టెస్ట్మెంట్లో చూడగలిగాం. మరి చాలా మన జీవితాల్లోనే ఒకరికొకరు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కొందరు కుటుంబంలో ఉంటే విడాకులు కోరుకునేవారు ఉంటారు, విడాకులు పొందేవాళ్ళు ఉంటారు, విడాకులు పొందకుండానే మరి ఒకే ఒకే టాప్ కింద ఉంటారు, కానీ గొడవలతోటే ఉంటారు, ఐక్యత లేదు. కానీ శిష్యులు కూడా ఒకసారి అడిగారు, మరి ఎవరు గొప్ప ఎవరు గొప్పరని అంత భక్తితో ఉండే వాళ్ళే క్రీస్తుని ఒకసారి ప్రశ్నించారు. ఆ బలహీనత తప్పదు. 17లో అందుకనే దేవుడు ఎంత చక్కటి సందేశాన్ని, తండ్రి వీరిని ఒక్కరిగా ఉంచాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఐక్యత ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి అని 17లో యోహాన్లో మంచి ప్రార్థన చేశాడు. నేను నీవు ఎలా ఏకమై ఉన్నామో అందరు కూడా నాతో కూడా ఏకమై ఉండాలని, ఐక్యతతో ఉండాలని ఆయన కోరుకుని ప్రార్థించాడు కూడా. చివరి ప్రార్థనలో ఉండే సారాంశం అదే. సిలువకు అంగీకరించిన వారిలో ఐక్యత ఉండాలి, సిలువ వేయబడాలి, ప్రతి దినము సిలువ ఎత్తుకుని వెంబడించాలి, మరి సిలువలకు మన పాత అనుభవాలన్నీ కొట్టివేయబడాలి, ఆయన ముందు మన పాపాలను మనం ప్రక్షాళన చేసుకోవాలి అని ప్రభువే చెప్పారు. జీవ మార్గము ఇరుకు మార్గం, కొద్దిమందే ఉంటారు దానిలో, అందరూ చేరలేరని. అయినా సరే పరిశుద్ధ జీవితం అదే. అది మరి నరక కూపు నుంచి తప్పించేది కూడా ఇరుకు మార్గమే కదా. మరి క్రైస్తవ ప్రాధాన్యతలు కూడా సరిచేసుకోవాలి. మాది పెద్ద సంఘం అని చెప్పుకోవడం, పెద్ద సంగీతం అని చెప్పుకోవడం కాదు, కానీ కొంచెం మంది ఉన్న 2-3 వారి మధ్య ప్రభు ఉంటా అన్నాడు కదా. తర్వాత అంచితనాల్లో ఏలి ఆత్మ, మరి యోహాను ఆత్మ ప్రతి వ్యక్తికి రావాలి. క్రీస్తు కొరకు సవాళ్ళు చేసి బయలుదేవతను, క్రీస్తు యొక్క దేవుని యొక్క శక్తిని బయలుపరిచిన ఏలియా ఎంత చక్కటి సవాళ్ళు చేశాడో అటువంటి అనుభవంలో క్రైస్తవులు ఈ దినాల్లో రావాలి. రాకడ సమయంలో పెండ్లైన మరి స్త్రీ తన ఇంటి పేరు మార్చుకుంటుంది, తన అలవాట్లు మార్చుకుంటుంది. అదేవిధంగా క్రీస్తులో రక్షణ పొందిన అనుభవంలో ఆయన మన పేరు మారిపోవాలి, మన జీవితం మారిపోవాలి అని చెప్పాడు ఒక భక్తుడు. అపోస్తల కార్యం 11:20లో శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవులుగా శిష్యులు పిలువబడ్డారు. అంటే శిష్యులు అంటే ఎవరు? నేర్చుకునేవారు, అనుసరించేవాళ్ళు. మనమందరం దేవుని శిష్యులమే. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదము, మనమందరమును ఆయన సేవకై ఏకమై సదా చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుమని పాడుకుంటున్నాం, కానీ మనం చేస్తున్నామా అని ఒక్కసారి దినాన్న ఈ అంశంలో మనం గుర్తుపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే క్రైస్తవ పదానికి విలువ తగ్గుతుంది. మరి మనం క్రీస్తు మన మధ్య ఉన్నారు. క్రీస్తు సంఘము మరి మనం మనం 2-3 కూడిన చోట ఆయన ఉన్నారు అది గుర్తుపెట్టుకుంటూ, మన కుటుంబాల్లో ప్రార్థన చేస్తూ, మన క్రైస్తవ సహోదరులతో మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ, మనం సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరిచే వాళ్ళగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి సంతోషము, సమాధానము, కలతలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలి, అన్నీ మంచివే కోరుకుంటూ ఉంటాం. కానీ శ్రమలు పట్టడానికి మనం దేవుని కొరకు ఇష్టపడలేము. కానీ ప్రభు ఏది ఇస్తే అది తీసుకోవడానికి, ఏ శిక్షణ ఇస్తే అది అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కృప, ఆదరణ, ప్రేమ అన్ని ప్రసంగాలు బాగుంటాయి, కానీ మరి గుచ్చుకునే ప్రసంగాలు ఉంటే మనం ఇష్టపడం. కానీ గుచ్చుకునేదే హృదయాన్ని ప్రక్షాళన చేస్తుంది. తల నుంచి హృదయాల్లోకి రావాలి, హృదయం నుండి కాళ్ళ చేతులకు సేవకి నడిపించాలి. మన హృదయాలు సిద్ధపడాలి. ప్రేమను బట్టి 2వ మైలు నడవటానికి సిద్ధపడాలి. ర్యాప్చర్ సిద్ధపాటు కోసం సంఘాన్ని తీసుకెళ్తారు. ఉగ్రతను తగ్గించుకోవాలి. మన జీవితాల్లో రక్షణ దినం ముందు మనం ప్రభు కొరకు నిబంధన చేసుకున్న రీతిగా ఆ మొదటి ప్రేమను, అందుకనే రక్షణాంతం మరలా పుట్టించమో, సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచమని దావీదు చెప్పాడు. మరి అందరం కూడా మనం దేవుని ఇంట్లో పాపము మనల్ని సహవాసముకు దూరం చేస్తుంది, పాపం మనకు సమాధానం దూరం చేస్తుంది. చీకట్లో నడవకుండా సత్యంలో నడిపించడానికి మనకి వాక్యమే మనకు ఆధారము. స్వచ్ఛ బోధలతో కొనసాగాలి. తర్వాత మరి పాపం సంతోషాన్ని దొంగతనం చేస్తుందని 51:2లో ఉంది కీర్తనలు. పాపము సమాధానం దొంగిలిస్తుందని 1 యోహాను 3:4లో ఉంది. తర్వాత ప్రేమ తీసివేస్తుందని 1 యోహాను 2:5లో ఉంది. సహవాసములకు అడ్డుకోడగా ఉంటుందని 1 యోహాను 1:3లో ఉంది. ఇవన్నీ మనం ధ్యానం చేయాలి. పాపకార్యాల నమ్మకము, బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము తినివేస్తుంది.
చీకటికి కార్యాలను ప్రేరేపించేలాగా చేస్తుంది. పాపంలో జీవించేటట్టుగా మరి న్యాయ తీర్పు ఎదుట మనం సింహాసనం మీద నిలవాలి. 2 కొరింథీ 5:21, హెబ్రీ 10:12 క్రీస్తే ఉంటాడు అక్కడ న్యాయ తీర్పులో. మరి క్రీస్తు మన బలి అయి అర్పించబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయం లెక్క చెప్పాలని గుర్తుపెట్టుకోవాలి. రోజు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. చెడు కార్యాల మీద అసహ్యత రావాలి. అన్యాయం చేయకుండా మరి న్యాయం చేయాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుని మరి యథార్థము నీతిని ఎప్పుడు వదులుకోరదు. రహస్య జీవితంలో కూడా మనం యథార్థంగా జీవించాలి. దేహం దేవుని ఆలయం. సొంత కోరికలతో పాడు చేయకూడదు. ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. సామెతలు 5:1-4 అవి గౌరవం ఉండదు మనకి. 1 కొరింథీ 6 అన్యాయస్తు దేవునికి వారసులు కారు. దేవుని ఆత్మీయత కడుగబడి నీతిమంతులుగా తీర్చబడాలి. పాప భారం గల వారిని దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. రండి నా దగ్గర విశ్రాంతి తీసుకోమని. ఉపదేశకులు బోధకుల మాటలు వినాలి. మార్పు పొంది ఉరి తప్పించుకోవాలి. రహస్య పాపాలకు దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. కోరికల నుండి యోసేపులే పారిపోవాలి. క్రియలు, మాట, చూపు మాదిరికరంగా ఉండాలి. అంచితనాలు జాగ్రత్తగా ఉండాలి. 24:3 రాకడికి ఏంటి గుర్తులు అని శిష్యులు అడిగినప్పుడు అప్పుడు పవిత్రమైన జీవితం ఒక ప్రత్యేకమైన మాట చెప్పారు. మోసపరుచుకోకుండా చూసుకోండి. జాగ్రత్త పడండి. విశ్వాసాన్ని, భక్తిని మోసం చేసేస్తారు. జాగ్రత్త పడాలి. అంతేకాదు సొంత ప్రసంగాలు చేస్తారు, ఫాలో అవుతారు. మోసం జరగబోతుంది. తోడేళ్ళు మీద గొర్రె చర్మం కప్పుకొని గొర్రెల్లో కలిసిపోయి మేము మీతో పాటే అని చెప్తారు. కానీ అలాగే ఉంటారు. కానీ ప్రార్థన, స్తుతి అన్నీ చేస్తారు. కానీ విశ్వాసము, భక్తి, ప్రార్థన విషయంలో మోసపోకుండా వాక్య జ్ఞానంతో, వివేచనతో ఉండాలి. సమృద్ధిగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనకు ఆ విచక్షణ తెలుస్తుంది. ఎవరు మంచో, ఎవరు చెడో, ఎవరు మోసమో అది గుర్తుపెట్టుకోవడానికి ఈ అంచెదినాల్లో మనం వాక్యం బాగా చదువుకోవాలి. మత్తయి 24:4 యేసుపేట వచ్చి నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాము మరి అంటే ఎన్నో పనులు చేశామని ఎన్నో కబుర్లు చెప్తే అక్రమం చేయవారులారా వెళ్ళిపోయినట్టు. అంటే క్రమం లేదు మీ జీవితాల్లో. ఎన్నో చేస్తున్నారు కానీ క్రమమైన జీవితం లేదని గద్దించాడు. ఎరగను అని చెప్పాడు. మనకు అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. యేసు ప్రభువా అంటారు. కానీ యేసు నామంలో ప్రత్యేకత ఉండాలి మనకి. స్వస్థత, ప్రవచనాలు ఇవన్నీ ఉంటే భక్తి కాదు అని గ్రహించుకోవాలి. క్రమంలో జీవించాలి. మరి వాక్యానుసారంగా జీవించాలి. వ్రాయబడిన వాక్యము సరైన మార్గం నడిపిస్తుంది. మరి యుద్ధాలు, కలవరాలు, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి, కరువులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మరి భూకంపాలు వస్తాయి. అవన్నిటినీ ఈ భూమి శాశ్వతం కాదు. మనకు సురక్షిత స్థానం పరలోకమే. మరి ఒక ఆయన అంట నాకు ఇన్ని ఉన్నాయి, అది నాకు ఇంత ఆశీర్వాదం ఇంకా అక్కర్లేదు, దేవుడు కావాలా, దేవుడికి డబ్బులు ఇవ్వాలా అని అన్నాడట. ఆ ఉత్తరంలో దక్షిణంలో, తూర్పు, పడమరలో నా ఆస్తి చూడండి అన్నీ చూపించాడట. అంటే ఒక దిక్కులో నీకు శూన్యంగా ఉందయ్యా, నీకు పై దిక్కులో నీకేది లేదు అన్నాడంట. నిజమే, పై దిక్కులోనే మనకి ఆస్తి ఉండాలి. శాశ్వత రాజ్యం ఉంది అక్కడ. అది అప్పుడు సిగ్గుపడ్డాడు. యేసుని బాస్గా చేసుకోవాలి. బాగుంటుంది జీవితం. బ్రతుకులు మార్చుకోవాలి. క్రమం తప్పురాదు. మరి మత్తయి 24:36 నుంచి నోవాహు దినాల్లాగా పాపం నిండిపోయిన జీవితంలో, మరి హింస ఉండే జీవితంలో ప్రత్యేకించుకోవాలి. నోవా టైంలో 8 మంది మాత్రమే పవిత్రులు రక్షించబడ్డారు. మరి రిపెంట్ అయ్యి పశ్చాత్తాపంగా దేవుని దగ్గర రావాలి, వెంబడించాలి. మరి శాశ్వతమైన రాజ్యం కోసమే మనం తాపత్రయపడే వాళ్ళంగానే మనం ఉంటూ మన జీవితాలను సరిచేసుకోవాలి. మరి యేసు పేరట వచ్చి చేసేటువంటి అనుభవాల్లో స్వస్థతలు ఇవన్నీ కూడా మనకి జరుగుతున్న అనుభవాల్లో స్వస్థత ఇచ్చేది కాదు, మరి మెరికల్స్ కాదు, కానీ మెరికల్ చేసేటువంటి దేవుణ్ణి నమ్ముకోవాలి. తుఫాన్లు, తెగుళ్ళు, భూకంపాలు మరి ఇవన్నీ కూడా వచ్చే గుర్తులుగా మనకి ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుని శాశ్వత రాజ్యం కోసం, సురక్షితమైన స్థలం కోసం మనం తాపత్రయపడాలి. పై దిక్కే మనకి ఆశ్రయం అని గమనించుకోవాలి. మరి ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించే వాళ్ళంగా, క్రీస్తుకి మంచి శిష్యులంగా నేర్చుకుంటూ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడి మన కుటుంబాలను సిద్ధపరుచుతూ ముందుకు సాగిపోవాలని మరి హెచ్చరించబడ్డాం కనుక ఇవన్నీ తలంచుకొని ఈ రాకడ సమయంలో హెచ్చరికలన్నీ గుర్తుపెట్టుకుని వాక్య భాగాల్లో ఉండే వాక్య భావాన్ని ధ్యానిస్తూ ప్రభు వైపు చూస్తూ స్థిరమైన విశ్వాసాలుగా నిలుద్దాం. నిత్య రాజ్యంలో వారసులు అవుదాం. మన వాళ్ళందరినీ కూడా రాజ్యంలో చేయడానికి హెచ్చరిద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.